అబ్బా లైన్ చూసారా, ఎంత పెద్ద లైన్ చూడండి. నార్మల్ టైంలోనే ఇలాగుంటే శివరాత్రులకి కుంభమేళ ఆ టైంకి ఇంకా ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అసలు ఇంకా ఎంత దూరం ఉందో తెలియదండి. లోపలికైతే వచ్చాం. అంత లైన్ ఉంది చూడండి. వెనకాల కనిపిస్తుందంత మెయిన్ టెంపుల్ అండి. వాళ్ళు కాలుతాయండి బాబు ఎండకి. ఇప్పుడు ఆశ్రమంకి వచ్చానండి. చూసారు కదా ఫుడ్ ఎంత ఫ్రీ అనమాట. ఈ 250లోనే మొత్తం ఇంక్లూడెడ్ ఇది. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ, వారణాసి, బనారస్ అనమాట. ఇది వచ్చేసి డే 2 అండి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను, లేసాను. టైం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట. ఇక్కడ నుండి ఈ రోజు ప్లాన్స్ అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే విజిట్ చేయాలండి. సో ఇప్పుడే ఇది ఆశ్రమం అనమాట, నేనుంటున్న ఆశ్రమం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అలవాటు అయిపోయిందండి రోడ్ ఇది. 3-4 టైమ్స్ వచ్చాను కదా నిన్నంతా. సో అలవాటు అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఎవరు గూగుల్ మ్యాప్స్ లేకుండా కూడా మనం ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, నీకు చెప్పాను కదా, ఈ 2 కుక్కల మట్టి ఇక్కడ ఎప్పుడు ఉంటున్నాయి చూడండి. ఇవండి ఎప్పుడు వచ్చినా, ఏ టైం వచ్చినవే. ఈ 2 కుక్కలు ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయి నాకు అర్థమైందండి. ఎందుకంటే ఈ కుక్కలకి ప్రత్యేకంగా వాటి ప్లేస్ వాటికి ఉన్నదనమాట. వేరే కుక్క ప్లేస్లో ఈ అయితే కూర్చోట్లేదు, దేని ప్లేస్ దానిది అనమాట. ఈ ఆశ్రమాలు, ఈ తెలుగు ఆశ్రమాలు ఇవన్నీ ఎక్కడున్నాయో ఇవన్నీ గంగా రివర్ పక్కనే ఉంటాయండి. గంగా రివర్ పక్కనే జస్ట్ 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ అండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూసారు అక్కడ ఇల్లులు ఎలా ఉన్నాయో, అది గుమ్మం, ఇది రోడ్డు. సో ఇక్కడ వాళ్ళు కార్స్ ఏమి ఉండవు అనుకుంటా. బైక్లు మాత్రం వెళ్ళవడండి ఇటు, కార్స్ అయితే లేవు. ఎవరండి? వైజాగ్ నుండి వచ్చారా? మాది అంతర్వేదండి. రాజమండ్రి. ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు? 2 days. ఎప్పుడు వచ్చి నిన్న వచ్చారు? మేము నిన్న వచ్చామండి. చూసారండి, మొత్తం బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సందడిగా ఉంది, చుట్టూ జనాలు. కాశీ సూపర్ ఉందన్నమాట. ఇక్కడ కుక్కలు చాలా మంచిగా ఉన్నాయండి, కరవట్లేదు అనమాట. బోటింగ్ నిన్న చేసాం కదా మనం. సో ఈరోజు ఆ పక్క వెళ్తానండి నేను, సాయంత్రం లోపు వెళ్తాను అనమాట. ఆ పక్క వెళ్ళి అక్కడ కొన్ని క్యామిల్ రైడు, హార్స్ రైడ్ ఇవి ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను అనమాట. చూడండి, మాకు ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతున్నారు. చెప్పు అమ్మ, 100 రూపాయలు కూడా, 100, 100 రూపాయలు. ఎంత అన్న? ఎంత? 100 రూపీస్ అన్న. తెలుగు మాట్లాడతావు కదా నువ్వు? తెలుగు వస్తుందా? నొక్కు. छोटे वाले का इसका 100, सेम प्राइस का भी 100 करके. ओके 100. ओके. మనం రాత్రి వచ్చాం కదా, గంగాహారతి ఇచ్చేది అక్కడికేనండి. ఇదే అనమాట మెయిన్ సెంటర్. చూసారు బోట్లు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ నుండి మనం ట్రిప్పులు కొని వెళ్ళొచ్చు బోట్స్ మీద, ఆ పక్కకు కొని వెళ్ళొచ్చు, మనం వెళ్దాం. సో ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. లైన్ చూసారా, ఇక్కడ వరకు ఉంది అలా పైకి. అయ్యిల్లా మామూలు ఎంత పెద్ద లైన్ చూడండి. నార్మల్ టైంలోనే ఇలాగుంటే ఏదైనా శివరాత్రులకి కుంభమేళ ఆ టైంకి ఇంకా ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అసలు దాని వచ్చినప్పుడు అక్కడెక్కడో ఉండేదండి. సో ఇక్కడ ఉన్నమాట ఇప్పుడు. సో చాలా బాగుందండి కాశీ. మీరు చాలా పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అన్ని పక్కనే ఉంటాయన్నమాట. కొత్త ప్రపంచం ఇది. అన్ని టూరిస్ట్ ప్లేసుల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగున్నది. మనకి చాలా రూమ్స్ అని చాలా తక్కువ అండి తెలుగు వాళ్ళకి. అంతా 80% ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగులోనే మాట్లాడుతున్నారు అన్నమాట. అదనమాట. ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చూడండి, మిస్సింగ్ అనే బోర్డు కూడా తెలుగులో రాస్తుంది అనమాట. అక్కడ ఉండేవాడిని పైకి వచ్చేసాను అనమాట. కొంచెం గ్యాప్ కనిపించింది, పైకి వచ్చేసాను.
ఎండ ఈ లైన్ బాబా మామూలుగా లేదు. ఎండ మట్టికి మామూలుగా లేదు. గంటేస్తారండి అన్న లైన్లో వచ్చినాం. చూసారండి లైన్ ఎంత ఉందో. ఇక్కడ ఎలా ఉందంటే అలా లోపలికి వెళ్తే ఇంకెక్కడ ఉంటుంది. చలో 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 చలో. ఇంకా 1 గంట ఉంటుందండి మనోడు చెప్తున్నాడు అనమాట. ఇంకెంత లైన్ ఉందో ఎదరికి. ఇదంతా ఎగ్జిట్ అనుకుంటా. ఎగ్జిట్ అయ్యి వచ్చేస్తున్నారు జనాలు. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు. ఇక్కడ పట్టుకుంటే రాడ్లు ఏమి లేవు. ఇంత లైన్ కరెక్ట్గా ఎలా వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇటు నుండి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటున్నారు కదా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మ్యాట్, ఆ మ్యాట్ మీద వెళ్తే కాలు కాలకుండా ఉంటున్నాయి. ఆ మ్యాట్ దిగామా కాలు మామూలుగా కాలట్లేదు. అందుకని చెప్పి ఆ మ్యాట్ అలా దిగట్లేదు. లైన్ కింద ఫాలో అవుతున్నారు. ఐడియా బాగుంది. ఇదేదో ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. అయ్యో వెళ్ళిపోయింది చూసావా ఎంత స్కామ్. లేడీస్ అయితే ఎవరు ఏమంటలేదు. మగవారు వెళ్తుంటే కేకలేస్తున్నారు. స్కామ్ కాదు మొత్తం. అయ్యో మా దారుణం. ఇంత ఒక్క పోలీస్ కూడా లేరు ఇక్కడ మాట్లాడదానికి. కొట్టుకుని చచ్చిపోతున్నారు చూడండి అక్కడ. మనల్ని ఎవడో రమ్మన్నాడు జాయింగే. మనల్ని ఎవడో రమ్మండు. మనం ఎంత కేకలేస్తారు. షిట్. మనోడే. మన సందంపుడు వచ్చామండి. సందంపుడు వచ్చి ఇంక ఇలా వచ్చి ఇలా వెళ్తాం అనమాట. ఫస్ట్ టైం అండి టెంపుల్కి వెళ్ళడానికి, దేవుని చూడడానికి ఇంత సేపు నుంచుంటా నేను. చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ తప్పించుకుంటూ వచ్చినాయి కానీ ఆల్మోస్ట్ 1 గంటన్నర అయిందనమాట లైన్లో. ఓ ఎండ ఓ పక్కన. ఏంటంటే ఈరోజు ఏదో ఫెస్టివల్స్ ఉన్నాయంట. ఎస్టర్డే టుడే రేపు కూడా ఉంటుందంట. ఏదో ఫెస్టివల్స్. అందుకని చెప్పి ఇంత క్రౌడ్ ఉన్నారంట. లేకపోతే నార్మల్గా ఉంటుందంట. రేపు వచ్చేసి గంగా హోలీ అంట. గంగా హోలీ టుమారో గంగా మేళ అంట. అంటే గంగలో మొత్తం స్నానం చేస్తారంట జనం అంతా, తలస్నానం. సో అది మనవాడు చెప్తున్నాడు. ఇంత లైన్ అవుతుంది చూడండి. అంతు లేని లైన్ ఇది. ఎండ లేని లైన్ ఇది. ఇంకా ఎంత దూరం ఉందో తెలియదండి. లోపలికైతే వచ్చాం. ఎండ మట్టికి అదే ఎండ కొడుతుంది. చూసారు కదా తెలుగులో కొన్ని రాసింది గీతా ప్రెస్ అంట. బోర్డులకు తెలుగులో ఉన్నాయి. తెలుగు, హిందీ, దాని తర్వాత ఉంటే తమిళ్లో ఉంటున్నాయండి. అంతే. ఈ 3 ఎక్కువ. తెలుగు అయితే పక్కా ఉంటుంది ఎక్కడ చూసినా. సో ఇలా వెళ్తున్నామండి. ఇక్కడ వేటు టెంపుల్ ఉంది కదా. నా షూస్ అయితే అక్కడ పెట్టేశానండి. మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇది వచ్చేసి గేట్ 1. ఇదంతా తిరిగి ఎక్కడికి వస్తాను మళ్ళీ. చెకింగ్ కౌంటర్ అండి. ఇక్కడ క్యామ్ తీయకూడదు, దోలు తీసేస్తారు. ఇక్కడైతే ఆపేస్తున్నాను వీడియో. అక్కడ సెక్యూరిటీ చెక్ అయింది. ఇలా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఎంతసేపు నుంచోవాలో తెలియదండి బాబు. ఇలా అయితే పని అవుతుంది. ఎదురుకి వెళ్ళిపోతాను. మొబైల్ అయితే ఎలా లేదండి. ఇక్కడ పెట్టేమన్నారు లాకర్స్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసానండి. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ లాకర్స్లో పెట్టేమంటున్నారు. మనకు ఒక టోకెన్ ఇస్తున్నాడు. ఆ టోకెన్ మళ్ళీ చూపిస్తే ఇచ్చేస్తాను అనమాట మన ఫోన్లో. అప్పుడు గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళాను నేను. నా షూ అక్కడ వదిలేసాను అనమాట. చూసారు కదా ఈ వెనకాల కనిపిస్తుందంతా మెయిన్ టెంపుల్ అండి. వెనకాల లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ అనమాట. సో నేను ఇలా వెళ్ళిపోతున్నాను అనమాట. ఎగ్జిట్. కాళ్ళు కాలుతున్నాయండి బాబు ఎండకి మామూలుగా లేదు. మీకు చూపిస్తాను చూడండి టెంపుల్. అద్దుకోండి. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. జెండా ఉంది కదా అది మెయిన్ టెంపుల్. ఈ ఎండకి కాళ్ళు మామూలుగా కాలుతలేదు. చూసారా ఇందాక ఈ లైన్లో వచ్చామండి మనం. మన స్లిప్పర్స్ అయితే అక్కడ పెట్టాం. వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు. బా నార్మల్గా నేను లైన్లో వచ్చింటే ఇక్కడ ఉండేవాడిని. ఇదిగో మన స్లిప్పర్స్, మన షూస్. సారీ. సో మనం ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ నుండి గేట్ నెంబర్ 5కి వెళ్తే అన్నపూర్ణాదేవి టెంపుల్, అదే అన్నపూర్ణాదేవి టెంపుల్ ప్లస్ ఫుడ్ పెడతారు కదా అది వస్తుందంట. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. సో నేనైతే ఎగ్జిట్ అయిపోతున్నాను. ప్రజెంట్ బయటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఒకవేళ కుదిరితే రేపు విజిట్ చేసుకుంటాను దాన్ని, ఆ టెంపుల్ని.
అదనమాట. అదిగోండి అది టెంపుల్. లైన్ ఇలా ఉంటుంది వెళ్ళడానికి. సో ఇది ఎగ్జిట్ అనమాట. మనం ఇలా వచ్చాం. వీళ్ళు ఇంకెక్కడ ఉన్నారు. సో అలా కిందకి వెళ్ళిపోయి దాటేస్తే మనం వెళ్ళిపోవచ్చు ఘాట్స్ దగ్గరికి. అక్కడ నుండి మన రూమ్కి మనం వెళ్ళిపోవచ్చు. మొత్తానికి వచ్చేసానండి లోపల నుండి బయటికి. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చాను 8కి స్టార్ట్ అయ్యాను రూమ్ దగ్గర. టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది అనమాట. పొద్దున్న నడుస్తూనే ఉన్నాను అనమాట. ఇప్పుడు ఆశ్రమంకి వచ్చానండి. చూసారు కదా ఫుడ్ ఎంత ఫ్రీ అనమాట. ఈ 250లోనే మొత్తం ఇంక్లూడెడ్. ఇది పప్పు, ఒక కర్రీ, సేమియా, పచ్చడి, రైస్ అనమాట. ఆ సాంబారు, పెరుగు కూడా కావాల్సి ఉంటుంది. సో ఆ టెంపుల్ విజిట్ చేసుకుని ఫుడ్ తింటాకి వచ్చాను. టైం వచ్చేసి 3:30 అవుతుంది. అయినా ఫుడ్ ఉన్నది. ఇప్పుడే చాలామంది వస్తున్నారు కూడా. అదండి. సో ఏం భయపడకుండా అంతా మన వాళ్ళు ఉంటారు ఇక్కడికి వస్తే.